అరే వా ఏమన్నా ఎడిటింగా ఏమంట గీ ఏఐ టెక్నాలజీ పెరిగిందో బమ్మిని తిమ్మి చేస్తురు తిమ్మిని బమ్మి చేస్తురు సోషల్ మీడియాల లీడర్లు సెలబ్రిటీలు యాక్టర్లు ఎవ్వరని ఇడ్సకుట ఓ మల్కార్సుకొని ఇడ్చేస్తురు ఆఖరికి అయోధ్య బాలరాముని మీద కూడా వాడి అందరిని మురిపించరు అది వేరే విషయం అనుకోరు గాని ఇప్పుడు మన మోడీ సార్ సుత ఏ యాప్ కంట వాడి హల్చల్ చేస్తుండు అయ్యడా మోడీ సారు ఎయ్ అస్సలు దగ్గుతనే లేడుగా సార్ డాన్స్ కు పబ్లిక్ అంతా చూడుండ్రి ఎట్లొరుతురో కానీ ఇది నిజమైతే బాగుండు ఇంకెక్కువ సంబరపడేటోళ్ళం అందుకే కావచ్చు లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు చూపించి గీ ఏఐ ఎడిటింగ్ వాళ్ళు అందరినీ ఖుషి చేసిర్రు గిట్లనే ఒక నెటిజన్ మోడీ సార్ డాన్స్ చేస్తున్నట్టు ఏఐ ఎడిటింగ్ యాప్ వాడి ఓ వీడియోని తయారు చేసి సోషల్ మీడియాలోకి ఇచ్చిండు ఇంకేందిగా దేశమంతా ఊపుతుంది ఈ వీడియో ఇప్పటిదాకా 10 మిలియన్ల వ్యూస్ 1.5 లైకులతోని దూసుకుపోతుంది వీడియో ఇది ఆ కంటి ఈ కంట పడి మన మోడీ సార్ దాకా చేరింది ఏం బట్టి ఆయన రియాక్ట్ అయ్యి అబ్బా ఎంత ఆనందంగా అనిపిస్తున్నదో నన్ను నేను గిట్లా చూసుకుంటుంటే మీ అందరి లెక్క నేను సుత డాన్స్ చేసిన చూసుకోర్రి గీ పీక్ సెలక్షన్ల టైంలా గిసొంటి క్రియేటివిటీ నా మనసుకి మస్తు నిమ్మలం అనిపిస్తుంది అనుకుంటా క్యాప్షన్ రాసి మోడీ సారు ఆయన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేసుకుండు ఖాతం చూసినోళ్ళు చూసినట్టు లైకులు కామెంట్లతో నింపుతుర్రు సార్ డాన్స్ వీడియోకు కానీ గమ్మత్ చూడుర్రి ఈ వీడియో ఎడిట్ చేసినోడు ఈ పని చేసినందుకు సార్ నన్ను అరెస్ట్ చేయడం నాకు ఎరక అందుకే ఈ వీడియో పోస్ట్ చేస్తున్నా అని రాసుకొచ్చిండంటే వాని ధైర్యం మెచ్చుకోవాలి నువ్వులా ఏదైతే ఏంటి అటు మోడీ సారు ఇటు పబ్లిక్ ను అందరినీ మురిపించిండ్లే మనోడు రాళ్ల వాన వడగల్ల వాన వడంగా చూసినాం గాని శాపల వాన వడంగా చూసిర్రా ఇన్నరా ఏడన్నా ఇగో ఈ దేశంలో పడుతుందట పోయి మనం కూడా ఓ బస్తేడు చేపలు వేసుకొచ్చుకుందాం పాన్రి ఓర్ని షేర్ల దుంకాల్సిన చేపలు రోడ్ల మీద దుంకుతున్నాయిగా అగో మొగుల మీదకెళ్ళి పడుతున్నాయి ఓరక్క చేపల వానలు కూడా పడతాయా ఎట్లా అని నోరు తెరవకుర్రి ఇసొంటి వింతలు ఇదివరకు సుతా కొన్ని జాగలల్లా అయింది ఆస్ట్రేలియా తనామి ఎడారికి పక్క పొంటున్న లజమాను పట్నంలో ఉన్నట్టుండి ఒక్కపారే చేపల వాన పడే వరకు పబ్లిక్ అంతా వక్కయ్యరు ఆడ ఒక నిమిషం ఏమైతుందో సమజ్గా ఆగమాగమయ్యరు జరసేపు గట్లనే బిత్తిరిపోయి అసలు గీ వానేంది గిట్లా పడుతుంది అని ఆలోచన చేస్తే నిజం బయటపడ్డది ఇసొంటి వింతలు తుఫాన్ గట్టిగా వచ్చినప్పుడు సముద్రం నుంచి మొగుల మీదకి నీళ్లను గుంజి కిందికి ఇసిరేస్తది ఆ తుఫాన్ గట్టిగా వచ్చేసరికి చేపలు సుతా సముద్రం నీళ్లతో కలిసి కింద పడతాయి అందుకే గిట్లా అవుతుంది అందేలింది ఏదో ఒకటి పుక్కట్ల చేపలైతే వస్తున్నాయి కదా అని అక్కడోళ్ళు దొరికినట్టు సంచులాల నింపుకొని వేసుకపోతున్నారు ఇక కడమై రోడ్ల మీద కొట్టుకొని జీవిడుస్తున్నాయి బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పినట్టు ఇంకెన్ని వింతలు చూస్తామో కానీ అక్కడ దిక్కున్న ఇండ్లోళ్ళంతా ఈ వారమంతా చేపల కూర చేపల పులుసు చేపలిగురితోని పండుగ చేసుకొని పార్సిల్లు చుట్టాలకు కూడా పంపుతారు కావచ్చు పోర్రి మన తానగిటువంటి వాన పడితేనా